We had started with our spiritual enemies. Do you remember? We had discussed that once we are in the Lord, we have enemies. And the greatest spiritual enemy is Satan. మరి మనం ఇప్పటి వరకు మన ఆత్మీయ శత్రువులని ఎవరు అని చదువుకున్నాము. ఒకసారి మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు సాతాను మన ఆత్మీయ శత్రువు అవుతాడు. We saw it all. So I'll not teach you again. Then the next spiritual enemy we have is ourselves, our flesh. మరి ఇంకొక ఆ ఆత్మీయ శత్రువు ఎవరు అని అంటే మన శరీరం. And the final spiritual enemy we have is the world. మరి ఇంకా ఆఖరి ఆత్మీయ శత్రువు ఎవరంటే ఈ ప్రపంచం. So the world can refer to all humankind or the human race. మరి ప్రపంచము దేనితో ఉన్నది అని అంటే ప్రతి ఒక్క తీరు అయిన మనుషులతో కూడి ఉన్నది. It can refer to the spirit of the age. మరి మనము ఒక కాలాన్ని బట్టి ఆత్మీయ కాలాన్ని కూడా మనము లెక్కలోకి తీసుకోవచ్చు. That is the attitudes of human society. అని అంటే ఈ యొక్క మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి కూడా మనం లెక్కించవచ్చు. The world means all the values, all the goals, and all the lifestyle of society and people of the world. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉంటారు. వాళ్ళ ఒక ప్రవర్తన కూడా ఒక్కొక్కలాగా ఉంటుంది. And this all acts as an enemy of Christian life. మరి ఇలాంటివన్నీ కూడా దేవునికి విరుద్ధంగా జీవించే వాటిలాగా ఉన్నాయి. So therefore, in 1 John chapter 2 verses 15 to 17, God says, మొదటి యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17వ వచనం వరలో దేవుడు చెప్తున్నాడు. God is telling us, don't love the world or the things in the world. దేవుడు చెప్తున్నాడు, మరి ఇలాంటి రకరకాలుగా ప్రవర్తించే వాళ్ళను మీరు అనుసరించండి, వాళ్ళకు ఏమే ఇష్టం ఉన్నాయో వాటిని మీరు ఇష్టపడకండి అని చెప్తున్నాడు. Jesus is saying, if anybody loves the world, the love of God the Father is not in that person. మరి ఎవరైతే ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారో దేవుని ప్రేమ వాళ్ళలో లేదు. Because all that is in the world is the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life. ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఏముంది అని అంటే శారీరక వాంఛలు ఉన్నాయి. మన కనులకు ఏది కనబడితే అది ఇష్టంగా అంటే నేత్రాశ ఉంది, జీవపు డంబు ఉంది. All this lust is not of the Father, it is of the world. ఎందుకనంటే ఇవన్నీ కూడా దేవుని కాదు, దేవునికి సంబంధించినవి కాదు, ఈ ప్రపంచానికి సంబంధించినవి. And we all know that the world is passing away and all its lust is passing away. But the one does the will of God will abide forever. మరి మనం చూస్తున్నాము ఇలాంటి మనుషులు వెళ్ళిపోతున్నారు, ఆ కాలం కూడా అంతమైతుంది. కానీ దేవుడు చిత్తాన్ని నెరవేర్చే ప్రజలు మాత్రం ఇప్పటికీ దేవునితో ఉంటారు. For example, in the Garden of Eden, the Eve looked at the forbidden fruit, and the lust of the eyes got hold of her. మనం చూస్తాము ఏదైనా తోటలో అవ్వ పండును చూసింది అంటే అప్పుడు ఆమెకి ఏంటి నేత్రాశ కలిగింది. And then she thought how good the fruit would taste, so the lust of the flesh got hold of her. అప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన కలిగింది, అరే ఇది ఎంత బాగుంటుందో తింటే అని. అప్పుడు ఆమెకి శారీరకమైన కోరిక కలిగింది. And then the boastful pride of life entered her. She thought, I'll be like God, I'll know what's good and what's evil. So that got hold of her, and she disobeyed God, ate the fruit, and the whole world fell into sin. అప్పుడు ఆమెకు ఒక జీవపు డంబు కలిగింది, అరే నేను ఇది తింటే నేను ఎంతో జ్ఞానవంతురాలను అవుతాను
అని చెప్పేసి అది ఆ పండుని తెంపుకొని తిన్నది. ఆమె తిన్న క్షణమే ఈ ప్రపంచం మొత్తం పాపంలో పడిపోయింది. So what is this lust of the flesh? మరి ఇది శారీరక సంబంధమైన కోరికలు అంటే ఏంటి? So we all have five senses, seeing, tasting, touching, feeling, hearing, and what else? Talking, five senses we have. మరి మనందరికి మనకు తెలుసు, మనం చూపు, మనకు వినేది, తర్వాత స్పర్శ, ఇలాంటివన్నీ మనకు ఒక 5 ఉంటాయి. And so when the lust of the flesh catches hold of you, your only purpose in life is to satisfy your physical desires. మరి ఈ 5 ఇంద్రియాలు మనకు పనిచేసినప్పుడు, మన శారీరక సంబంధమైన కోరిక కలిగినప్పుడు మనం దాన్ని నెరవేర్చాలని చూస్తాము. You will do everything to satisfy your physical desires, and satisfying God is not in your life. మరి శారీరక సంబంధమైన కోరిక మనం తప్పకుండా తీర్చుకోవాలని అన్నప్పుడు మనం దేవుడు చెప్పిన పనిని చేయలేకపోతాం. The second thing, the lust of the eyes, is the world's concentration of materialism, materialistic things. మరి ఈ కనుల ద్వారా మనం చేసే పాపాలు అంటే నేత్రాశ అని అంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద మోజు. Like the proverb says, the neighbor's grass is always greener, or the neighbor's servant is always better. The neighbor's things are better. This is the lust of the eyes, and you want more and more and more possessions. మరి ఈ నేత్రాశ అంటే ఏంటి అని అంటే మన ఇరుగు పొరుగు వారి నుంచి మనం పోల్చుకోవడము, తర్వాత ఇంకా మనం పనిచేసే స్థితి నుంచి మనం ఇంకా ఎదగాలి అని చూసుకోవడం. Or someone may be willing to sacrifice their family life, their children, and everything just to get more money, work hard, spoil their own health just to get more money. మరి ఇంకొంతమంది డబ్బు కోసము ఇంకా డబ్బు కావాలని వాళ్ళ కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తారు. Some people spend a fortune on cars or restaurants, and they throw away food, whereas 1 billion people of the world are going hungry. మరి ప్రపంచంలో ఎంతో మంది ఆకలి చావులు చస్తున్నా గానీ కొంతమంది వాళ్ళకున్న డబ్బుతోని ఇంకా మంచి కొత్త కొత్త రకాల కార్లు, బైక్స్ ఇవన్నీ కొనుక్కోవాలని అనుకుంటారు. And they don't care about God, although 2.5 billion people have not heard about Jesus Christ. They don't care. They care only for their physical pleasures. మరి ఎంతో కోట్ల జనాభా ప్రజలకు అసలు యేసుప్రభు అంటే తెలియదు, అయినా గానీ వాళ్ళు దేవుడి గురించి లెక్క చేయరు. And the third thing, the boastful pride of life. మరి ఇంకా మూడవది జీవితపు డంబు. Man takes pride in his great achievements and feels he doesn't need God at all. మనిషి తాను పొందిన వాటిని అన్నిటిని గురించి ఎంత పొగరుగా ఉంటాడు, ఇంకా అసలు దేవుడే అవసరం లేదని అనుకుంటాడు. Like King Herod in the book of Acts gave a beautiful speech, and the people said, "This is the voice of God. It is not the voice of man." And Herod put his collars up and thought, "Wow, what a great guy I am." And the next moment, he fell down dead because worms came and ate him up, and he didn't give glory to God. అపోస్తల కార్యంలో చూస్తాము, హెరోదు రాజు అక్కడ మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు అంటారు, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నావు అనేసరికి అతనిలో పొగరు వచ్చేస్తుంది. ఆ పొగరు రాగానే ఆయన కింద పడిపోతాడు, పురుగులు వచ్చి అప్పుడు అతన్ని తింటాయి. Actually, we must live our life with God's strength, with God's power and God's wisdom, and not our own mind. మనమైతే దేవుడి శక్తితోని, దేవుడి నుంచి వచ్చే జ్ఞానంతోని మనం జీవించాలి. మన సొంత జ్ఞానం, మన సొంత శక్తితోని జీవించొద్దు. And we must depend on God for every area of our life. ప్రతి విషయంలో దేవుడి మీదనే ఆధారపడాలి. So the Bible tells us
for the lust of the flesh, that all hunger, thirst, and all this are God given, but you must not do excess. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనము మన శారీరకంగా మనకు కలిగిన కోరికలు ఎలా అంటే ఆకలి దప్పిక అనేది దేవుడిచ్చినయే కానీ వాటిని మితిమీరిగా చేయవద్దు. Physical pleasures and satisfaction cannot be made the goal of life. Like some people want to eat everything different every day. The poor housewife, she won't know what to do and how to satisfy them. So that is, some people say we live to eat, whereas we should eat so that we can live. For some people, eating means they are living. కొంతమంది అసలు తినడానికే బ్రతుకుతాము అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అలా చేయొద్దు. మనం బ్రతకడానికి మాత్రమే తినాలి. ఇంకో కొంతమంది అసలు రోజు కొన్ని వెరైటీస్ టేస్ట్ చేయాలి అనే ఒక ఇది ఉద్దేశం కలిగి ఉంటారు. అలా చేయకూడదు. Actually, our bodies are what? They are temples of God where the Holy Spirit lives. ఎందుకంటే మన శరీరాలు పరిశుద్ధాత్మ జీవించే స్థలము. And we should glorify God in our bodies and also in our spirit, because our bodies belong to God, our spirit also belongs to God. So we cannot live with God if we follow the lust of the flesh. మరి మన శరీరము దేవుడు జీవించే స్థలము కాబట్టి దేవుణ్ణి మన శరీరంతోనే కాక మన ఆత్మతోని కూడా మనం దేవుణ్ణి మహిమపరచాలి. Then comes the lust of the eyes. మళ్ళీ ఇప్పుడు నేత్రాశ. Jesus taught us that our Heavenly Father knows what we need. Even before we ask Him, He knows. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పరలోకంలో ఉన్న మన తండ్రికి మనకి ఏం కావాలో మనం అడగక ముందే తెలుసు. Those who long for materialistic pleasure are never happy serving God. మరి ప్రపంచంలో ఉన్న వస్తువుల గురించి పరిగెడుతున్న వాళ్ళు ఎప్పుడు దేవుని సేవ చేయలేరు. I'm not saying that hunger and thirst is wrong. God says, satisfy hunger, satisfy thirst, but within the limits of human society and within the normal limits, not excessive limits. అంటే ఆకలి వేయడము, దప్పిక కావడము ఇదంతా తప్పని అనట్లేదు. కానీ ఒక మనకు వాటికంటే కొంచెం మనం ఒక తృప్తి చెందే వరకే తినాలి, తాగాలి, కానీ ఇంకా వాటిని ఎక్కువ చేయొద్దు. Some women think tomorrow is next time we have Easter. So what sari do I wear for Easter? What do I do for Easter? When should I do? What should I do? I mean, I need new jewelry. I tell my husband to get me more jewelry, or this to eat, that to eat on Easter day. They plan from now. కొంతమంది స్త్రీలు ఏదైనా పండుగ వస్తే, ఇప్పుడు ఈస్టరే కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు అసలు ఆ రోజు నేను ఏం చీర కట్టుకోవాలి, ఎలాంటి నగలు వేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. But God is telling us in Matthew chapter 6 verses 31 to 33. కానీ దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 నుంచి 23వ వచనములలో, God is telling us, don't worry about food, about eating, drinking, clothes. Don't be thinking about these things all the time, and don't be worried about it all the time. From where we come, all that, don't worry. మరి మనం ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని వాటి గురించి మీరు చింతింపకండి అని దేవుడు చెప్తున్నాడు. Because that is how the Gentiles are thinking. మరి అది అన్యులు మాత్రమే అలాంటి వాటి గురించి ఆలోచిస్తారు. Jesus is telling us, you seek the kingdom of God first and the righteousness of God first, and all these things I will give it to you. దేవుడు చెప్తున్నారు, మీరు ఫస్ట్ నా రాజ్యంను వెతకండి, నా నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ నేను మీకు సమకూరుస్తాను అని చెప్తున్నాను. And it's very, very true. మరి ఇది ఎంతో నిజం. From our own lives, I can tell you, I don't ask God for this, that, nothing. My interest is not in that area at all. I never, from the beginning, I never asked God for things of the world. But, God is automatically giving me what I may have thought long ago. God is giving it to me automatically.
I don't do anything except I repent every day and shed tears for others and weep and pray for others. And I want to be in right terms with God. Righteousness means you be in right terms with God. Confess your sins, become pure in God's sight, and pray for others. And automatically He's giving it to us. I'm an example of it. I'm telling you, we went through great financial troubles, great health problems, everything. But now it's all changed because our focus is on pleasing God and pleasing God alone. మరి ఆంటీ చెప్తున్నారు తను ఎప్పుడు దేవుడికి ఇది కావాలి నాకు అది కావాలని ఈ విషయాలు వస్తువుల గురించి ఎప్పుడు అడగలేదు. కానీ దేవుడి ముందట మాత్రము పశ్చాత్తాపపడి తన తప్పులు ఒప్పుకొని రోజు ప్రార్థించేవారు. అప్పుడు తెలియకుండానే తన మనసులో ఉన్న వాటి గురించి దేవుడు ఎరిగినవాడు కాబట్టి తనకు తెలియకుండానే అవన్నీ సమకూర్చాడు దేవుడు. అసలు అన్ని విషయాలలో, అసలు ఆరోగ్య విషయాలలోనే గాని ఆర్థిక విషయాలలో గాని ఎంతో ఆశీర్వదించాడని చెప్తున్నారు. And in chapter 6 of Matthew, verses 19 to 21, Jesus says, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనంలో దేవుడు చెప్తున్నాడు. He says, don't gather all your treasures on this earth. మరి ఈ భూమి మీద మీరు ధనాన్ని సేకరించకండి అని చెప్తున్నారు. Because on this earth, if your money is in the shares and stocks, many people do that. Christians also do that, and the stocks fail, all your money is pushed away. చాలా మంది క్రైస్తవులు కూడా వాళ్ళ డబ్బుల్ని ఒక పెట్టుబడిగా పెడతారు, చాలా సార్లు మోసపోతారు కూడా. And many people put their money in cooperative banks, and I hear of so many cooperative banks failing and all your deposits gone. చాలా మంది బ్యాంకులలో కూడా పెట్టుకుంటారు వాళ్ళ డబ్బును, నగల్ని. అక్కడ కూడా ఆ బ్యాంక్ ఎత్తేయడం గానీ ఇంకెవరైనా అలాంటివి కూడా జరుగుతున్నాయి. And they get heart attacks and young people die to see all the lifetime money gone in water. మరి అలాంటి విషయాలు జరిగినప్పుడు యవ్వనస్తులు కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం జరుగుతుంది. And I mean, you are totally broken man after that. మరి అలాంటి విషయాలు జరిగినప్పుడు మనం ఎంతో నిరాశ చెంది ఇంకా జీవితం మీద విరక్తి కూడా పుడుతుంది. That is because Jesus says, where your treasure is, there your heart will be also. ఎందుకనంటే యేసుప్రభు చెప్పాడు, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని చెప్తున్నారు. So is your treasure on earth? Don't put your heart upon anything. Put your heart totally, completely on pleasing Jesus and teaching your family to follow Jesus. And then you see, slowly but surely, God will give you whatsoever you don't even ask for, but He will lift you up. I'm telling you from experience. ఇక్కడ ఆంటీ చెప్తున్నారు, వాళ్ళకు జరిగిన సంఘటనలను బట్టి మీ హృదయాన్ని మొత్తంగా పరిపూర్ణంగా మీరు హృదయాన్ని మొత్తం దేవుడికి ఇవ్వండి, దేవుడి మీద దృష్టి పెట్టండి. అప్పుడు మీరు మీకు తెలియకుండానే మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూస్తారు, ఆశీర్వాదాలు కూడా చూస్తారని చెప్తున్నారు. He says, gather your treasure in heaven. And He says, it's better to give to others than to receive, because you get more joy in giving away rather than getting. This also from experience I did. మరి తన అనుభవం ద్వారా చెప్తున్నారు, ఎప్పుడైనా మనం పుచ్చుకోవడం కంటే ఇయ్యడంలో ఎంతో ఆనందం ఉంటుంది. మీరు మీ ధనాన్ని పరలోకంలో సేకరించండి, ఈ లోకంలో కాదు అని చెప్తున్నారు. And you long to be with your heavenly Father, and He will long to bless you, and all of you want spiritual gifts, don't you? That's the way to get it. మరి మనము మన పరలోకపు తండ్రితోని ఉండాలి, ఆయనతోనే ఎప్పటికీ అని ఎంతో ఎదురు చూస్తున్నాము. ఎందుకనంటే మనం అడుగుతున్నాం దేవుని ఆత్మీయ వరాలు ఇవ్వమని. ఇదొక విధంగా దేవునితో నడవాలి అనే కోరిక కలగడం. And the Bible is very clear. You cannot serve two masters. You cannot serve God along with serving money. You decide whom you want to serve. Either you serve God
or you serve the wealth and money. You can't serve both, and they cannot be loyal. Like grab money and grab God. You can't. Either you serve God or you serve money. You can't serve two. మరి మనము ఎప్పుడైనా కానీ ఇద్దరు యజమానుల దగ్గర మనకు ఉండలేరు. మనము ఎవరికో ఒకరికి ఉండగలగము, సేవ చేయొచ్చు. మరి డబ్బు మీద ఆశతో ఉండాలా, లేదంటే దేవుణ్ణి సేవించాలా అనేది మనం ఆలోచించుకోవాలి. The third thing that is there is the boastful pride of life. మరి మూడవ విషయం ఏంటంటే జీవితంపు డబ్బు పలకడం. So we must not boast about the fact that we look after ourselves, we are self-sufficient, it is our strength that has got us money. No, that is not the boast we have to do. మన జీవితాలలో ఎప్పుడైనా కానీ మనము ఈ జీవితానికి సరిపడా మనము సంపాదించుకున్నాము, మనమే మన చేతులతోనే కష్టపడ్డాము అని అనుకోవద్దు. Jesus says in John chapter 15 and verse 5, he says, I am the vine and you are the branches. యోహాను సువార్తలో దేవుడు చెప్తున్నాడు, నేనే ద్రాక్ష తీగనున్నాను, మీరందరూ నాతోనే ఉన్నారని చెప్తున్నాడు. If you are a branch of the vine plant, what should you bear? You should bear grapes, isn't it? మరి మనము దేవుని యొక్క ద్రాక్షవల్లి తీగకు మనము తనతో పాటు ఉన్నామనంటే మనము కూడా దేవునిలో ఎంతో పురోగతి చెందాలి. And without being joined to the vine, your grapes will not be there. You'll dry up and they'll cut you off. మరి మనము ద్రాక్షవల్లి ఆ తీగకు అతుక్కొని లేమనుకోండి, అంటే దేవుడికి దూరం అయిపోయినట్టుగానే ఉంటాము. So for boastful pride of life, we must depend upon Jehovah Jireh, because the Bible says he is our provider and he will supply us all our needs according to his riches glory by Christ Jesus. మరి దేవుడు ప్రతి సమస్తం సమకూర్చే దేవుడుని కలిగి ఉన్నాం కాబట్టి మనకు జీవితపు డంబ అనేది ఉండద్దు, ఎందుకంటే ప్రతిదీ దేవుడే మనకు తీరుస్తాడు. So we saw how we can deal with the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life. మరి మనం ఇక్కడ చూసాము మన నేత్రాశను, శారీరక సంబంధమైన కోరికలను, జీవితపు డంబులను ఎలా అధిగమించాలో చూసాము. And then let us see how we will deal with the world as individuals. మరి మనం ఇప్పుడు ఈ ప్రపంచంతోనే మనము ఎలా వ్యవహరించాలో నేర్చుకుందాం. Romans in chapter 12 verses 1 and 2 says like this in the Living Bible. మరి పరిశుద్ధ గ్రంథంలో రోమీల గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలలో ఇలా చెప్తుంది. So Paul is saying, I plead with you, brothers, to give your bodies to God. పాల్ గారు చెప్తున్నారు, మనల్ని ఎంతో అడుగుతున్నాడు, మన శరీరాన్ని, మన జీవితాన్ని మొత్తం దేవుడికి అప్పచెప్పాలని చెప్తుంది. Make your bodies a living sacrifice unto God. మరి మన జీవితాన్ని త్యాగం చేయాలని చెప్తుంది. Make your bodies holy so that God can accept it. దేవుడు మన శరీరాన్ని ఎంతో పరిశుద్ధంగా, దేవుడు మన శరీరాన్ని ఒప్పుకునేటట్టు పరిశుద్ధంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. So is this too much of God to ask you to give your bodies as a living sacrifice when you think that he gave his life for you and me on the cross of Calvary? Can we not give him our bodies as a living sacrifice? You're not wanting to cut your neck and drop your blood. No, I'll just tell you what that living sacrifice means. మరి కల్వరి శిలువలో దేవుడు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు, మరి మనం ఈ జీవితంలో మన శరీరాన్ని దేవుడికి అర్పణ చేయడం ఒక పెద్ద త్యాగం అవుతుందా? అవ్వదు. అంటే ఇక్కడ మనం ఏదో చేతులను వేళ్ళను పోసుకోవాలని చెప్పట్లేదు. God is telling you and me, don't copy the behavior
of the people of the world and don't copy the customs of the world. మరి ఇక్కడ త్యాగం, జీవితాన్ని త్యాగం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ ప్రపంచాన్ని అనుకరించకండి అని అంటున్నాడు. వాళ్ళు ఏమో కొనుక్కున్నారని మనము వాటి మీద ఆశపడడం అలాంటివి చేయకండి అని చెప్తున్నాడు. He's telling you and me, be a fresh person, a new and a different person, and be different from the people of the world. మరి మనము ఇప్పుడు బ్రతుకుండగానే దేవుడికి సజీవ త్యాగంగా మనం ఉండాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రత్యేకంగా ఏర్పరచబడిన జనాలలా ఉండండి, దేవుని యొక్క ఆశీర్వాదంతోనే చెప్తున్నాడు. Learn to please God, and then you will get total inner peace and inner satisfaction. If you please God, that will make you feel good. మరి ఎప్పుడు కూడా దేవుని పట్టే మనుషులలాగా మనం జీవించాలి. So if we let the world mold our ideas and our value systems, that is what is correct and what is incorrect, if you look at the world and do that, then you are heading not towards heaven but towards hellfire. మరి ఎప్పుడు మాత్రము ఈ ప్రపంచాన్ని అనుకరిస్తూ వాటి మీద మనము మోజు ఉంచుకుంటే అది నరకానికి మార్గమే కానీ పరలోకానికి మాత్రం కాదు. We should allow God to transform our minds so that we will follow the values in the Bible which tell us be pure, be holy, be faithful to your husband and your children. All these values, if you follow slowly, you will become like Christ. మరి దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నేను చెప్పిన విలువలను పాటించండి అంటే ఎలా జీవించాలి, భర్తలను ఎలా గౌరవించాలి, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని వీటి మీద దృష్టి పెట్టండి, అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయని చెప్తున్నాడు. In the book of Ephesians, Paul is telling us in a simple way. He says it is like putting off your old clothes, that is putting off your sinful clothes and removing them out of your body, that is removing your sinful thoughts and sinful desires. You remove it like you remove dirty clothes. పాల్ గారు చెప్తున్నారు, మనము కొత్త జీవితం మొదలు పెట్టడం మనము ఒక పాత బట్టల్ని, మాసిపోయిన బట్టలు విడిచి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో అలాగే యేసు ప్రభువులో మన కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని చెప్తున్నారు. అంటే పాత ఇవన్నీ పాపాలు ఏమన్నా అవి వదిలిపెట్టాలి, జీవపు డబ్బు, నేత్రాశ లాంటి వాటిని కూడా వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. That is, you remove your former way of thinking, doing, and corrupt living. You remove all that. అదే ఇంకా అంతకు ముందు యేసు ప్రభువుని ఒప్పుకోక ముందు మనం చేసిన తప్పులే గాని, ఈ ప్రపంచాన్ని అనుకరించి జీవించే విధానాన్ని కానీ ఇలాంటన్నిటిని వదిలిపెట్టాలని చెప్తున్నాడు పాల్ గారు. And then you put on the clean new garments, clean new clothes. మరి మనం ఎలాగైతే పాత మాసిపోయిన బట్టలు విడిచేసి కొత్త బట్టలు వేసుకుంటామో, that is put on your new self which God has made in his own image. మరి దేవుడు మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మనల్ని తన సొంత రూపంలో మారుస్తాడు. అలాంటి రూపంలో మనం బ్రతకాలి కొత్తగా అని చెప్తున్నారు పాల్ గారు. This new self is based upon you being righteous, that means being in right terms with God, that you be holy and follow the truth of God which is in the Bible. మరి ఈ కొత్త జీవితం, యేసు ప్రభువుల కొత్త జీవితం అంటే ఏంటి అంటే పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క నీతి మార్గములను వెంబడించి నీతిమంతులుగా మనం మార్చుకోవడం కొత్త జీవితం. And if anyone makes fun of you, people made fun of me, my own family members, they will say, you want to be holy, holy, holy? You want to show off that you are holy, holy, holy? So I would say, sure, God tells me to be holy, holy. I will be. So what is tickling you? What's troubling
you. If I'm following the path of righteousness, you also follow me. You must answer them back and say, we are doing the right thing by being holy and pleasing our God. You also follow that same thing. Tell it to them boldly and confidently. మరి చాలా మంది మనం నేర్పిస్తారు, ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి అని అంటారు, అని బ్రతకాలి అని కోరుకుంటారు అని. అప్పుడు మీరు చెప్పండి వాళ్ళకి, అవును మా యేసు ప్రభు మాకు అలా చెప్పాడు, అలా బ్రతకమని చెప్పారని మీరు ధైర్యంగా నిబ్బరం కలిగి ఉండి వాళ్ళకి చెప్పండి. మీరు కూడా అలానే జీవించాలి. And therefore, we should not adopt worldly values. We should adopt the Bible values. మరి మనము ఈ ప్రపంచం గురించి సంబంధించిన వేరే విషయాలలో, అంటే ఈ జీవితపు డంబు విషయాలు కానీ, నేత్రాస విషయాలనే కానీ, మన శరీరానికి కోరికలు తీర్చే విషయాలను స్వీకరించదు. మనం ఏదైతే తీసుకున్నాడో అది వాటిని స్వీకరించి వాటిని పాటించాలి. That is why Jesus says, you be in the world. We have to live in the world. You don't have to go to Himalayas like Rishi Munis and give up everything. No. You be in the world, but not of the world. That is what Jesus said. యేసు ప్రభు చెప్తున్నారు, మీరు ప్రపంచంలో ఉండండి, కానీ ప్రపంచంలో నడిచే మార్గాన్ని మాత్రం అనుసరించకండి. మీరు పరిశుద్ధంగా ఉండాలంటే మీరు హిమాలయాలకు అక్కడికి ఇక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ హృదయాన్ని శుద్ధీకరించుకోండి, పరిశుద్ధంగా జీవించండి అని చెప్తున్నారు. Jesus is not telling you to leave the world. He's not telling you don't have good taste and don't enjoy life. Yes, life is for enjoyment. Life is for enjoyment within the limits of God's statutes and His orders. అదే దేవుడు ఈ మీరు ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పట్లేదు. ప్రపంచంలో ఉండి మనకు కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులను దాటొద్దు. అంటే దేవుడికి అనుగుణంగా ఏమైతే లేవో వాటిని అనుసరించొద్దు అని చెప్తున్నారు. అంతేగాని మీరు ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవద్దు, కొంచెం టేస్టీగా ఉండేటి తీసుకోవద్దు, రుచిని సరిపడట్టు అని అనట్లేదు. కానీ దేనికైనా ఒక పరిమితి ఉంటది అని చెప్తున్నారు. It is not wrong for children to go to the fields and play football, enjoy hockey, enjoy all these activities. It's not wrong for you to climb the mountains, enjoy nature, or hear the birds sing, or enjoy God's creation. It's meant for us to enjoy. God's creation is meant for us to enjoy. What Jesus is saying, don't follow the worldly values of materialism and fleshly lust. Don't follow the lust. Don't follow the people who say that good is bad and bad is good. Don't follow them. You enjoy everyday life. Have a good meal. Wear clothes that is within your budget. Clean, good clothes, what you can afford. Don't look for other people's things. You be satisfied. Therefore, Paul says, I'm content. I'm very happy to live. Whether I have few things, I know how to live happily. Or whether I have many things, also I know how to live happily. So with whatsoever you have, you be content and satisfied. మరి దేవుడు చెప్తున్నాడు, దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ఆనందించొద్దు అని చెప్పట్లేదు. ఎందుకనంటే దేవుడే చెప్పాడు, మీ పిల్లల్ని ఆడుకోనివ్వండి. కొంతమంది ఒక్కొక్క ఆటలో ప్రావీణ్యంగా ఉంటారు, కొంతమంది కొండల ఎక్కువలో ఉంటారు. అన్ని చేయండి, ఆనందించండి, ప్రతి విషయంలో ఆనందించండి, మంచి ఆహారం తీసుకోండి, మంచి బట్టలే కట్టుకోనండి, కానీ ఒకరితో మాత్రం పోల్చుకోకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే పాల్ గారు కూడా అదే చెప్పారు, నాకు ఏం కలిగి ఉన్నదో దానిలో నేను ఎంతో తృప్తిగా సంతృప్తి చెంది ఉన్నానని చెప్తున్నారు. So why has God kept you and me in the world? There's a purpose behind it. మరి ఈ ప్రపంచంలో ఉండాలి, కానీ ఈ ప్రపంచంతో పాటు వాటికి అనుగుణంగా నడవద్దు అని చెప్పాడు దేవుడు. మరి అలాంటప్పుడు మరి ప్రపంచంలో మనం ఎందుకు పెట్టాడో చూస్తుంది. God has made you and me as ambassadors for Christ. మరి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఒక పని కోసం మనం వినియోగించుకున్నాడు. What does the ambassador of India in America do?
మరి ఇప్పుడు ఈ రాయబారి అని అంటే మన భారతదేశ రాయబారులు అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? He tells the decisions of Indians and the values of Indians to the Americans and makes them understand about India. మరి ఈ భారత రాయబారి ఏం చేస్తారంటే అమెరికాలో ఉన్న వాళ్ళకు మన ఇండియా గురించి, మనం ఇక్కడ పాటిస్తున్న విలువల గురించి చెప్తారు. And what do you do as ambassadors of Christ? మరి వాళ్ళు అందుకోసం నియమించబడ్డారు. మరి మనం కూడా దేవుడి కోసం ఒక రాయబారి లాగా మనం ప్రపంచంలో దేవుడు మనల్ని ఉంచారు. మరి మన అలాంటప్పుడు మనం దేవుడి కోసం ఒక రాయబారి లాగా ఏం చేయాలి? You go to the non-Christians and you go to the Christians who are not believers and tell them about Jesus. Tell them how Jesus helped you come out of darkness, out of slavery to Satan, and made you his child, and how Jesus is blessing you, and how you have such great peace of mind, peace of heart, and totally satisfied in Jesus' life, and no fear, because even if you are run over by a car while crossing the road, you know you are going to your eternal home in heaven, and it's just like crossing the river, a boat, and going to a different side of the river. Nothing to be afraid of, nothing at all to be afraid of. God will take care of you. He will take care of everything. That confidence you have as ambassadors for Christ, and tell it to others so that they too may appreciate Jesus and make Jesus their Lord and Savior. That is what He has made us as ambassadors and kept us in this world. మరి దేవుడు మనల్ని ఈ ప్రపంచానికి అనుగుణంగా నడవద్దు, కానీ దేవుని విలువలను పాటిస్తూ జీవించాలని ఎందుకు చెప్పాలంటే, ఎవరైతే అన్యులు ఉంటారు, యేసు ప్రభు తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి. ఆ దేవుడి గురించి చెప్పాలి. మన జీవితాలలో దేవుడు చేసిన కార్యాలను వాళ్ళకి వివరించాలి. మనం ఎంత పరిశుద్ధంగా మారాము, మనల్ని ఒక చీకటి నుంచి దేవుడు ఎలా తీసుకొచ్చాడు, మనం ఎంత సంతోషంగా ఉన్నామో, మనలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరిచి వాళ్ళకు తెలియజేయాలి. ఇంకా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేని గురించి కూడా మీరు భయపడకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదన్నా అపాయం జరిగినా కానీ మీరు పరలోకానికే వెళ్తారు. అలాంటప్పుడు మీకు భయం ఎందుకు అసలు ఉండొద్దు అని చెప్తున్నారు. So in this study we have seen that we have turned to Christ, and our enemy is first of all Satan. మరి ఇక్కడ మనం ఈరోజు చదువుకున్నాము, ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరిస్తామో మన మొట్టమొదటి శత్రువు సాతాను. And for that we studied, we have weapons of warfare. We have studied the spiritual armor of God, which is the weapons. The real weapon that we have to attack is what? The word of God and praying in the spirit. We saw all that. మరి మనము ఈ సాతానును ఎదిరించడానికి మనం ఎలాంటి ఆయుధాలను వినియోగించుకోవాలో మనం చూసాము. The second enemy we have is our own flesh, which pulls us away from God. And for that, we have to learn to live by faith in God and His Word. మరి రెండవగా మనము చూసుకున్నది ఏంటంటే, శారీరక సంబంధమైన వాటిని మనం ఎలా అధిగమించాలని, దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, మనము యేసు ప్రభు ఒక వాక్యాన్ని చదివి విశ్వాసంతో నడవాలి. And our third enemy is the world and the worldly values. మరి మూడవ శత్రువు ప్రపంచము, వాటి యొక్క విలువలు. And for that we must let God renew our minds, and we must realize that we are ambassadors of Christ and live a godly life to please God. మరి దానికోసం మనం ఏం చేయాలంటే, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దేవునికి అనుగుణంగా మనం ఎలా జీవించాలో నేర్చుకొని ముందుకు సాగాలి. So we have covered this topic, and I hope you enjoyed. మరి ఇప్పటికీ ఇది ముగింపు అయింది. మీరందరూ దీన్ని బట్టి సంతోషిస్తున్నారా? May God be praised. దేవుడే స్తుతించబడుతున్నాడు.